సార్ ఇక్కడ ఒకసారి ఫోటో సార్, ఫోటో ఇక్కడ. ఓకే కొట్టిన వాళ్ళు కొట్టినట్టు వెనకాలకే జరగ. తర్వాత మీరు జూనియర్ అందరికి వైద్యం చేస్తున్నారు. రైతు సంఘ నాయకుడు సంధ్య మీరు అధ్యక్షురాలు ఎవరు అక్కడ ఒకరికే కొట్టేస్తాం. వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి సుస్వాగతం. అదేవిధంగా గౌరవ సర్పంచ్ గారికి సార్ ఇక్కడ ఉండే ఎంతో మంది నాయకులకు, ఉపమూడు మీద కుల సంఘాల పెద్దలకు, మా అక్క చెల్లెలకు, యువతకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒకటి, ఇవాళ మా సర్పంచ్ అయినాక ఉప సర్పంచ్ సాగు ఆడబిడ్డలకు మొదటి కార్యక్రమం మహిళా సంఘ బిల్డింగ్. సార్ గారికి, మా మహిళా సంఘుల సభ్యులకి, మా మహిళా సంఘ సార్ గంగారాం గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మా ఉప్పుమడుగు గ్రామాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలి. వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి కావాల్సిందిగా స్వాగతం సుస్వాగతం సార్. ఆడపిల్లలు బాగా చదువుకోవాలని ఒక మంచి కాలేజ్ ఇక్కడ 4 కోట్లతోటి అదనంగా బిల్డింగ్లు కడతా ఉన్నాం. ఇప్పుడే చూసి వచ్చినాం. ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యే వరకు అది పూర్తయితే ఇంకా 100 మంది ఆడపిల్లలను మండలంలో వారిని మనం మంచి ఇంటర్మీడియట్ దానిక చదివిపించడం, భోజనం పెట్టడం, వాళ్ళు అక్కడ ఉండడానికి కూడా పనికొచ్చే విధంగా బ్రహ్మాండం. ముఖ్యమంత్రి గారికి మీ అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. పాతిగా ఉన్నారు. ఇప్పటికే మీకు ఫ్రీ బస్సు కావచ్చు. అంతకుముందు దొడ్డు బియ్యం తెచ్చుకొని పారబోతులు ఇప్పుడు మంచిగా సన్న బియ్యం తెచ్చుకొని అడగ తింటున్నాం. ఇంటింటికి నెల కాగానే కరెంట్ బిల్లు కడతావా లేదా కడిగేస్తాం అందరూ. అతితో లేరు, ఏదైనా ఉంటే కాగితం ఇచ్చిపోతారు, బిల్లు అడుగుతలేరు. గరీబ్ కాదు, నన్ను అడుగుతారు బరాబర్. నాకు నెలకు 30,000 అవుతాయి. మరి దాంతో పాటుగా దవాఖాన్లు ఎంతో గొప్పగా చేసుకున్నాం. మన అయోధ్య కాడ కూడా పల్లె దవాఖాన కట్టుకున్నాం, అల్లిపూర్లో కట్టుకున్నాం, రాయకాలు ఉన్నది. ఇక జగిత్యాలు అయితే అద్భుతమైన దవాఖాన. అంటే ఇటు విద్య, వైద్యం, వ్యవసాయం, రైతు బంధు మొన్న ఎకరం పడ్డది మళ్ళీ పడుతుంది. ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడే సోదరి చెప్పింది, మాకు బాగా పనులు కావాలి. మరి ఇందిరా మిల్ల కార్యక్రమం ఎంత గొప్ప కార్యక్రమం చెప్పి, మీ మహిళ ఆడబిడ్డ భారత ప్రధాని ఉన్నప్పుడు ఎక్కువ ఇందిరా మిల్లు కట్టారు. అటెన్కి నడిలో మా రాజశేఖర సాబ్ మంత్రి, ఇళ్ళ మంత్రి ఉండే, అప్పుడు కట్టారు. ఇక మళ్ళీ ఇప్పుడే గని కడుతున్నాం. మళ్ళీ ఇప్పుడే కడుతున్నాం. మన ఉమ్మడే కాడ పోయిన 10 ఏళ్ళు మనం కట్టలేకపోయినాం. నేను విమర్శిస్తలేను, రకరకాల కారణాలు. జగిత్యాల పట్టణంలో బాగా కట్టినాం. పాపం మా తిరుపతి అన్న, అప్పుడు కూడా ఉన్న సర్పంచ్ సాబ్ మా ఇటబాయ్ అన్న ఇండ్లు మంజూరైంది.
దాదాపు 15 మందికి ఇప్పటికే ₹1,00,000 చొప్పున వచ్చినాయి, పేర్లతో సహా ఉన్నాయి మన దగ్గర. అంటే ఒక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకున్నాయి కొద్దిగా పెన్షన్లు పెంచాలి, రానులు ఉన్నాయి, లేవని కాదు, ఉంటాయి. మనకి ఎప్పుడు ఎన్ని చేసినా చేసుకుని ఉంటూనే ఉంటాయి. కానీ ఇన్ని కార్యక్రమాలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఇవాళ ఇక్కడ మా నాయకులు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు ఆలీలు అనగానే ఏం చేసాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, 2 నెలలని రేవంత్ రెడ్డి గారు అంటే కోపం వస్తుంది. పిల్లలు ఎందుకు వస్తుందమ్మా? మన మహిళలకు ఉచిత బస్సు పెట్టినందుక, కరెంటు ఫ్రీ ఇచ్చినందుక, సన్న బియ్యం ఇచ్చినందుక, దవాఖాన మంచిగా ఇచ్చినాక, పాత కళ్యాణ లక్ష్మి పథకం పెట్టి అది ఇస్తూనే ఉన్నాం. మన ఇప్పటికప్పుడు ఇండ్లు ఇవాళ ఈ ఊరికి 30 ఇండ్లు ఇచ్చారు. ఎప్పుడో 30 ఏళ్ళ కింద, 30 కూడా కాదు, 85 89 మా రాయసంగూడ గారు మాది ఒకటే కొద్ది ఎలక్ట్రికల్నే అంత. అప్పుడు అందరం ఒకటి కూడా ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడే కడుతున్నాం. అంతకంటే ముందు ఇందిరామ కాలంలో కట్టాం. అంతకన్నా అంటే ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నేను కూడా పనిచేసి ఇట్లా మన బడికి కావచ్చు వీటన్నిటికి కూడా నిధులు తీసుకొస్తున్నాం. మీ అందరి సహకారం ఉండాలి. ఆడబిడ్డల ఆశీర్వాదం ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి మా మీద ఉంటే, మా నాయకులకు ఉంటే తప్పకుండా ముందు ఇంకా కూడా పనులు చేస్తాం. ఆ మిగిలిపోయిన పెన్షన్లు అవన్నీ కూడా ఒకటొకటి అవుతూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరి ఇప్పుడే చూపెట్టిన మిషన్ భగీరథకి ఒక పైపు వస్తుంది వాడేది, నీళ్లు ఒక్కొక్క చుక్క చాలా ముఖ్యం, వేస్ట్ కానియద్దు. ఏదో నల్లొస్తుంది కదా అని చాలా అక్కలు ఇడిచి పెడతారు. నాకు ఇరకే ఇంట్లో నల్ల కాలితే కూడా అది రిపేర్ చేసేటోడు రమ్మంటే దొరకడు ప్లంబర్, పెద్ద పని అంటేనే సగం ఇడిచిపోతుంది. కానీ ఉన్నంతలో దాన్ని నీళ్ళు వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా కార్యదర్శి మీద బాధ్యత ఉంటుంది. అదేవిధంగా జీపీఓ ఇచ్చారు, రెవెన్యూ సమస్యలు, భూమి సమస్యలు తీరాలని. ఇక్కడ జీపీఓ తీర్చడానికి ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు కట్టే కాడ ఏదైనా మట్టి సమస్య ఉంటే, ఉసుక సమస్య ఉంటే తహసీల్దార్ గారు, మా ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు మీకు అన్ని విధాలా సహకరిస్తారు. సెక్రటరీ గారు ఆ సమస్య, మట్టి సమస్య ఏదైనా ఉంటే తహసీల్దార్ గారికి చెప్పాల్సింది కోరుతున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. 30 మంది ఇల్లు కట్టుకున్నారంటే ఇంకా అంతకంటే అదృష్టం ఏం కావాలి? ఒక్కొక్కళ్ళు కనిపిస్తుంది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి కట్టి చూడు. అంటే జీవితంలో ఒక్క పని చేయాలంటే ఎంతో కష్టం. అటువంటిది పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి ఇస్తుడు రేవంత్ రెడ్డి గారు. అంతకుముందు ఉండే ఇప్పుడు ఇస్తుంది. ఇండ్ల పథకం అనేది కొత్తగా మొదలైంది. మన ఒక్క మండలంలో 1000 ఇండ్లు ఇచ్చినాం. అలా 30 ఇండ్లు మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి మీ అందరు కూడా శుభాకాంక్షలు. ఇంకా ముందు కూడా ఇల్లు కావాలంటే కూడా మంజూరు చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.